అందరికీ నమస్కారం. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 24 గంటలు హిందుత్వ భావజాలంతో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేపీ ఎజెండాను భుజాన్ని వేసుకొని ఆ ఎజెండా మీదే 24 గంటలు కూడా ఏదో ఒక సంభాషణ మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ముస్లింలంతా కూడా ఈ బద్రిక్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ పండుగ ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు ఆచరిస్తారు, ఎవరి సాంప్రదాయాల పద్ధతి ప్రకారంగా వాళ్ళు అవుతారు. మరి ఉట్టిపోయినటువంటి పశువులను వధించి ఆహారం కింద తీసుకుంటారు. ఇప్పుడే కాదు, అది పూర్వం నుంచి సనాతన ధర్మం పుట్టకముందు మనిషి పుట్టిన తర్వాతే మానవుడు వేటాడి ఆహారాన్ని సంపాదించుకొని ఆనాడు అడవిలో బతికారు. ఇప్పుడు సామూహిక సమాజంగా ఏర్పడి బతుకుతూ ఉన్నాం. మరి ఈరోజు కొత్తగా గోమాతను పూజించాలి, గోవులను చంపకూడదంటే మరి ఏదైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉట్టిపోయిన ఆవుల్ని వాళ్ళు సంతల్లోకో లేకపోతే ఇలా కట్టుకోవాలకో వాళ్ళు పోషించలేక అమ్మేసిన తర్వాత కొనుక్కునేవాడు అది ఆహారం కింద, మాంసం కింద తన వ్యాపారం తను చేసుకుంటూ ఉన్నాడు. మరి పశువులు వధిస్తేనే మీకు ఇంత బాధ కలుగుతుంది. మరి ఆపరేషన్ కగార్ పేరు మీద మనుషుల్ని పట్టుకొని మరి చంపుతూ ఉన్నారు. ఎవరో ఒక మానవతావాదుల్ని, వాళ్ళే నక్సలిజం. ఆ నక్సలిస్టులను ఎవరో ఆదివాసులు, అడవుల్లో జీవించేటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు, ఈ కింద స్థాయి వాళ్ళే అందరూ కూడా. అగ్రకులాల వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంచేత వీటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి ఉండదు. వాళ్ళు అయితే మనిషిని చంపే హక్కు, అధికారం ఎవరిచ్చారు? కోర్టులోనే. మరి చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే కోర్టులు ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ పార్లమెంట్ ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? చంపేదానికన్నా చట్ట పరిధిలోకి తీసుకొని మీరు శిక్షలు వేయండి, కోర్టు పరిధిలో హాజరుపరచండి. ఇది సమంజసం. మీరు శాంతి చర్చలకు పిలిస్తే చర్చించండి, తప్పేముంది? ఆ విధమైన ఆలోచనలో రావాలి. కానీ అలా లేకుండా ఎంతసేపు గోవులని, ఆవులని, ఎద్దులని, బొద్దులని చెప్పేసుకొని ఈ విధమైన